ఈరోజు సమాజానికి అనేక సమస్యలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కులం పేరిట, మతం పేరిట, వర్గం పేరిట, వర్ణం పేరిట, నది నీళ్ల పేరిట, జిల్లా సరిహద్దుల పేరిట, తాలూకా హెడ్ క్వార్టర్స్ పేరిట సమాజం కొట్టుకుంటోంది. ఈ రకంగా కొట్టుకుంటే ఏమవుతుంది? కాళోజీ నారాయణరావు గారు ఒక అద్భుతమైన కవితలో చెప్పారు, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే చెడిపోతాం. ఈరోజు ఆ చెడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం. అక్కడి హిందువులు అష్టకష్టాలు పడుతున్నారు, మనకి బాధ కలుగుతుంది. కానీ భారతదేశంలోకి రా, ఈ హిందువుల దేశంలోకి రా, నీకు ఇక్కడ రక్షణ ఉంటుందంటే లేదు లేదు, మేం భాయి భాయి, నువ్వు కహాసే ఆయి అని చెప్పి అడిగి అక్కడే ఉండిపోయారు వాళ్ళు. ఈరోజు లేదయ్యా బాబు, నీ మతము నా మతము వారి మతము ఏ మతమైనా దేవునికి సమ్మతమే అని అన్న కారణంగా దీపు చంద్ర దాస్ అనే యువకుడిని కొట్టి చంపారు. కాబట్టి సరైనటువంటి జ్ఞానము, నేనెవరు, నా అస్తిత్వం ఏమిటి, నా ఉనికి ఏమిటి, నా ధర్మం ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి అన్నటువంటి బోధ లేకపోతే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినది ఒక 50 సంవత్సరాల తరువాత మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన వీధిలో కూడా జరగవచ్చును. కాబట్టి యువకులను ప్రేరేపించాలి. పాతకాలం తాతలు తండ్రులు చెప్పేవాళ్ళు, పిల్లలు కూర్చోబెట్టినప్పుడు పాట నేర్పేవాళ్ళు. ఏమని పాట నేర్పేవాళ్ళు? పిల్లలు కోతులు అల్లరి చేస్తూ ఉంటారు, తాతగారు చెప్పేవారు, కోతులు అయ్యేదెందుకురా అంటే జవాబు వచ్చేది, కొమ్మలు విరిచేటందుకురా. కొమ్మలు విరిచేదెందుకురా, వంతెన గట్టేటందుకురా. వంతెన గట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా. లంకకు చేరేదెందుకురా, రావణు చంపేటందుకురా. రావణు చంపేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా. సీతను తెచ్చేదెందుకురా, రామునికిచ్చేటందుకురా. రఘురామునికిచ్చేటందుకురా. రామునికిచ్చేదెందుకురా, అయోధ్య చేరేటందుకురా. అయోధ్య చేరేదెందుకురా, రామరాజ్యము స్థాపించేటందుకురా. చిన్న పిల్లలకు తాతలు మామలు నేర్పించిన రోజు ఈ కోతులు హనుమంతుళ్ళు అవుతారు. ఈ కోతులు హనుమంతుళ్ళు కావాలన్నట్టయితే ఆ రకమైనటువంటి జ్ఞానబోధ చేసే జాంబవంతులు కావాలి. హనుమానీ శక్తి ఇది అని చెప్పే జాంబవంతులు కావాలి. ఆ బాధ్యతను మనం స్వీకరించాలి. ఒకసారి హనుమాన్ చాలీసా చదివితే సరిపోదు, ఒక నెలలో కలిస్తే సరిపోదు. హిందువు నిత్యము కలవాలి. నిత్యము కలిసేందుకే మన ధర్మము మనకి తీర్థయాత్రల్ని పెట్టింది, దేశాటనను పెట్టింది. పాతకాలంలో నువ్వు శివుణ్ణి పూజిస్తే, శివుణ్ణి పూజించేవాడు 12 జ్యోతిర్లింగాలు తిరగాలన్నారు. ఎక్కడున్నాయండి ఈ 12 జ్యోతిర్లింగాలు? సౌరాష్ట్రే సోమనాథంచ, గుజరాత్లో సముద్ర తీరంలో సోమనాథ మందిరం ఉంది. 2వ మందిరం జ్యోతిర్లింగం ఎక్కడ? శ్రీశైలే మల్లికార్జునం, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానది ఒడ్డున. 3వది ఉజ్జయిన్యాం మహాకాలం అంటే మధ్యప్రదేశ్కి వెళ్ళమన్నారు. ఆ తర్వాత 4వది ఓంకారం అమలేశ్వరం, పశ్చిమం వైపు వెళ్ళమన్నారు. ఆ తర్వాత సేతుబంధేతు రామేశం, మళ్ళీ దక్షిణ భారతదేశానికి రా. ఆ తర్వాత నాగేశం దారుకావ్ అనే గుజరాత్కి వెళ్ళండి. వారణాస్యాంతు విశ్వేశం, పైకి ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి. ఈ రకంగా మొత్తము 12 జ్యోతిర్లింగాల యొక్క దారిని మీరు కనుక స్తోత్రాన్ని ఇలా గీసుకుంటూ వస్తే ఎవరో సూదితోటి చినిగినటువంటి గుడ్డని కుట్టేందుకు ఈ రకంగా కుట్టినట్టుగా కనిపిస్తుంది. ఉత్తరం తర్వాత దక్షిణము, దక్షిణం తర్వాత తూర్పు, తూర్పు తర్వాత పడమర, పడమర తరువాత మధ్య. ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు, కలిపి కుట్టేందుకు విధాత అయినటువంటి పరమపిత అయినటువంటి పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాన్ని 12 చోట్ల పెట్టాడు. ఎందుకంటే దేశమంతా నీది అన్న భావన కావాలి. అమ్మవారిని పూజిస్తాను. 52 శక్తిపీఠాలు ఉన్నాయండి. 52 శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం ఎక్కడుందండి? లంకాయాం శాంకరీదేవి. ఈనాటి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి మొదటి శక్తిపీఠం. ఆ తరువాత ఒక శక్తిపీఠం ఎక్కడుందండి? హింగులాజ్లో ఉంది. హింగులాజ్ ఎక్కడుంది? పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. ఆ తరువాత ఒక పీఠం ఎక్కడుంది? ఢాకా, ఈనాడు బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ఉన్నటువంటి ఢాకేశ్వరి, చిట్టగాంగ్లో ఉన్నటువంటి చట్టేశ్వరి.
అస్సాంలో అమ్మవారి యోనిపీఠం పడింది, అది కామాఖ్య పీఠము. అమ్మవారి యొక్క కుడి చేయి పడింది, అది కలకత్తా కాళీ, క్షమించాలి, నాలుక పడింది. ఇంకొక చోట అమ్మవారి యొక్క కళ్ళు పడ్డాయి, హిమాచల్ ప్రదేశ్లో, దాని పేరు నైనాదేవి. ఈ రకంగా మొత్తం మనకు కూడా 2 శక్తిపీఠాలు ఉన్నాయి, ఒకటి అలంపురం జోగులాంబ, ఒకటి శ్రీశైలం. ఆ 3వది పురుహూతికాదేవి పిఠాపురంలో ఉన్నది. ఈ రకంగా ఈ దేశము యావత్తు తిరగాలి. మనము శ్రీ వైష్ణవులు అయితే 108 దివ్య దేశాలు పోవాలండి. 108 దివ్య దేశాల్లో ఒకటి దక్షిణ భారతదేశంలోని శ్రీరంగంలో ఉంటే, ఒకటి బదరికాశ్రమంలో ఉందండి, ఉత్తర భారతదేశంలో హిమాలయాల దగ్గర. కాబట్టి నువ్వు విష్ణువును పూజిస్తే యావత్ దేశం తిరగాలి. కాబట్టి దేశము ధర్మము వేరు కావు, దేశాన్ని పూజించడమే ధర్మాన్ని పూజించటము. రాముని కథ ఈ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణం కలిపిందండి. జాగ్రత్తగా కథను గమనించండి. రాముల వారు పుట్టింది అయోధ్యలో, వివాహమాడిన సీతది సీతామఢి బీహార్. ఆ తరువాత వాళ్ళు వనవాసానికి బయలుదేరి వచ్చినటువంటి సరయూ నదీ తీరం తర్వాత వచ్చినటువంటి ప్లేసు చిత్రకూటము. ఆ చిత్రకూటం తర్వాత వచ్చింది దక్షిణాదిలోని నందిగ్రామ్. ఈ నందిగ్రామం దగ్గరికి భరతుడు వచ్చి, అన్నా నువ్వే పాలించు అంటే, నేను రాలేను, నేను తండ్రి మాట విని అడవులకు వెళ్తున్నాను అంటే, సరే నీ పాదుకలను నివ్వు, వాటిని సింహాసనం మీద పెడతానంటే ఆ పాదుకలను ఇచ్చిన ప్రదేశము నందిగ్రామం. ఆ తరువాత అలా దక్షిణం దాకా వచ్చి మన భద్రాచలము, మన ఈ దక్షిణాదిలో ఉన్న ప్రాంతాలన్నీ దాటి లంక దాకా వెళ్ళాడు. రాముడి కథ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశాన్ని కలుపుతుంది. కృష్ణుడి కథ తూర్పుని పడమరతో కలుపుతుంది. కృష్ణుడి రాజధాని ద్వారక పశ్చిమ సముద్ర తీరంలో ఉందమ్మా. కృష్ణుడు 3 సార్లు అస్సాంకి వెళ్తాడు. ఒకసారి రుక్మిణిని తెచ్చుకోవడానికి, ఒకసారి నరకాసురుణ్ణి చంపడానికి, ప్రాగ్జ్యోతిష్పూర్, ఈనోటి గువాహటిని ఒకప్పుడు ప్రాగ్జ్యోతిష్పూర్ అనేవాళ్ళు. 3వసారి ఆయన మనవడు లవ్లో పడ్డాడు. పడి ఉషా అనే అమ్మాయిని ప్రేమిస్తే అక్కడ ఉన్నటువంటి బాణాసురుడు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాడు, ఒక కోటలో దాచాడు. కృష్ణుడు వెళ్ళి బాణాసురుడితో యుద్ధం చేసి ఆ ఉషను అనిరుద్ధుడిని తీసుకుని 3వసారి వస్తాడు. కాబట్టి మహాభారత గాథ తూర్పు నుంచి పడమరకి కలిపితే రామాయణము ఉత్తరం నుంచి భారతదేశాన్ని కలుపుతుంది. కాబట్టి ఈ పవిత్ర భారతదేశ రక్షణ అంటే హిందూ ధర్మ రక్షణ, సనాతన భారతీయ జీవన విలువల రక్షణ మిత్రులారా. కాబట్టి ఈ పనిని ఒకరోజు హనుమాన్ చాలీసా చదివి ఇంట్లో కూర్చుంటే సరిపోదు, నిరంతరం కొనసాగించాలి. మీరు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత ఓపికగా విన్నందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ యొక్క ఈ ధార్మిక ఉత్సాహము, భావన ఇది నిరంతరము కొనసాగాలి. 9వ ఎక్కంలాగా మీ జీవితాలు 8వ ఎక్కంలాగా జరగకూడదు.